మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుడును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులును. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో దానిని మనం ఆ కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని అంటున్నాడు. దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు కొందరే. అది చాలా సంకుచితంగానో ఇరుకుగానో దానిని కనుగొనేవారు కొద్ది మందేనంట, కొందరేనంట. అయితే విశాలమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటది, ఆ దారి నాశనానికి నడిపిస్తుందంట, విశాలంగా ఉంటదంట. దాని ద్వారా ప్రవేశించేవారు చాలా మంది అంట. జీవమునకు పోవు దారి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. జీవానికి నడిపించే దారి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా క్రమం ఉంటుంది, చాలా కండిషన్లు ఉంటాయి. కానీ విశాలంగా ఉన్నవాడికి, విశాలంగా బ్రతకాలనుకున్న వాడికి ఏ కండిషన్ అవసరం లేదు. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తానని అంటాడు. ఆ తర్వాత వాడికి ఏం జరుగుతుందో తర్వాత చూస్తారు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో, ఎవరు విశాలమైన మార్గమును వెతుక్కున్నారో దాని ద్వారా వాళ్ళు పొందుకున్న ఫలమేంటో దేవుని వాక్యములో మనం చూద్దాం. నాశనానికి పోవు ద్వారం వెడల్పుగా ఉంటది, ఈజీగా ఉన్నట్టుగా ఉంటది. లూకాసు వార్త 15వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. కానీ ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. తన తండ్రి ఆస్తిని నాకు ఇచ్చేయి, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయని అని చెప్పి తన చిన్న కుమారుడు అడిగాడు. బహుశా తండ్రి ఇలాగ ఉంటాడు, అయ్యా ఇలా నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతావు, నీకు అంత జ్ఞానం లేదు, లేకపోతే సమాజంలో ఎలాంటి వాళ్ళు నిన్ను మోసం చేస్తారో నీకు తెలియదు, నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావేమో, నువ్వు ఒక్కడవే ఆస్తిని తీసుకుని ఏం చేయగలవు, నీకెవరు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? పెద్దల సలహాలు ఉండాలి, పెద్దల నడిపింపులో ఉండాలి, దైవభక్తి కలిగిన వాళ్ళు ఉండాలి, పిల్లలకి మంచి క్రమం నేర్పించే వాళ్ళు ఉండాలి అని ఆయన తన తండ్రి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ కుమారుడి యొక్క మెచ్యూరిటీ ఏంటో తండ్రికి తెలుసు కాబట్టి. తన లేత వయసులో, చిన్న వయసులో ఉడుకు రక్తం మీద లేకపోతే తొందరపాటు తనంతో ఏవేవో చేసేయడానికి తొందరపడతారు. కానీ దానివల్ల వచ్చే ఫలితం ముసిని పొందంత చేదుగా ఉంటుంది. అది నాశనానికి నడిపిస్తుందని లేఖనం చెప్తుంది. ఇదిగో ఇతడు అలాగే తీసుకుని వెళ్ళాడు, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి అని చెప్పి మొత్తం అడుక్కుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పైపెచ్చు ఇక్కడే ఉంటే మా నాన్న ఏమైనా నాకు కండిషన్లు పెడతాడు,
ఇలాగుండు అలాగుండు అని నాకు పెద్దగా చెప్తున్నాడు, ఇది నాకు నచ్చట్లే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే దూరంగా వెళ్ళిపోయాడంట. ఆస్తిని అంతా కూర్చుకుని దూరంగా వెళ్ళిపోతే అక్కడ ఎవడుంటాడు? చెప్పేవాడే ఉండడు, ఇదేంటి అని ప్రశ్నించేవాడు ఉండడు. ఇలా చేస్తే నీ మీదకి ఉగ్రత వస్తుంది, లేకపోతే నీ ఆస్తికి నష్టం వస్తుంది, నీ జీవితంలో నువ్వు నష్టపోతావు అని చెప్పేవాడు ఉండడు. అలా ఎవరో చెప్పేవాళ్ళు లేని ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది విశాలమైన మార్గం. నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను, నాకెవడు క్రమం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వీడు దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి లేడు, అక్కడ స్నేహితులు ఉంటారు, వీడికి వద్దంటే వచ్చి పడే స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు వీడి దగ్గర ఆస్తి ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని అనుభవించడానికి వాళ్ళు ఆశతో వచ్చి వాళ్ళు ఇలానే ఉంటారు, అరే నువ్వు మాట్లాడితే చాలరా, అది పవర్, అది జరిగిపోతుంది అట్లా, నువ్వు మామూలుడివి కదరా, నీ దగ్గర పవర్ ఉందిరా. ఏం పవర్ అని అంటే నీ దగ్గర డబ్బు పవర్ ఉంది, నువ్వు ఏదన్నా ఆజ్ఞాపిస్తే చాలు అది నిమిషాల్లో జరుగుతుంది అని బాగా రెచ్చగొట్టి, నీ అంత తోడు లేడురా బా, వీడికి ఎవరికి ఏది అవసరమైనా సరే వీడి దగ్గరికి వచ్చి నీ అంత తోడు లేడురా అని చెప్పానంటే చాలు మనవాడికి సోలర్ అయిపోద్ది. మొత్తం ఖర్చు చేశాడంట, తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశాడంట. 14 చూడండి, అక్కడ 13 చివరి భాగంలో చూస్తే అతట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. దుర్వ్యాపారం అంటే ఏమొస్తాయి? పేకాట కావచ్చు, మద్యపానం కావచ్చు, లేకపోతే బెట్టింగ్లు కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. వీడికి అడ్డం చెప్పేవాళ్ళు లేదు. అక్కడ ఉంటే తండ్రి ఉంటే ఇవన్నీ చేయనిచ్చేవాడు కాదు, తండ్రి దగ్గర ఉంటే కుదరట్లేదని వీడు విశాలమైన మార్గం ఎంచుకున్నాడు. యవనస్తులు ఈ రోజుల్లో అలాగే ఎంచుకుంటున్నారు. మాకెవరో చెప్పాల్సిన పని లేదు, మీరు కన్నారు అంతే, మమ్మల్ని వదిలేసేయచ్చు, మా ఇష్టం మాది, మా ఇష్టాలను అడ్డంకించడానికి, మా ఇష్టాలను ఆటంకపరచడానికి మీకు అధికారం లేదని చెప్పి వాళ్ళని త్రోసిపుచ్చి వాళ్ళ యొక్క నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులుగా మారుతున్నారు. తండ్రి చెప్పేవాళ్ళు లేడు, దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు. అంతా పాడు చేసేసుకున్నాక అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా నీతిమంతుడు అపాయం వచ్చేట చూసి దాక్కుంటాడు. మరి ఏడేంటి కరువు వచ్చేటప్పుడు ఇది కరువు వస్తుంది అని చెప్పి గ్రహించలేని గుడ్డివాడిగా ఉన్నాడు. అంటే రాబోయే రోజులకి తన దగ్గర ఉన్న ఆస్తిని సమకూర్చుకుని దాచిపెట్టుకోవాలన్న జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేదు. ఎప్పటికప్పుడే చిందరబందరు చేసి గల్లంత చేయాలి. రాబో రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయో తెలియదు. ఉన్న డబ్బుల్ని ఇప్పుడు వాడేస్తే తర్వాత చూసుకుందాం. అనవసరమైన ఖర్చులు చేసేసి తర్వాత రోజులకి ఎటువంటి పోషణకు లేని పరిస్థితులను చేసేసుకున్నాడు. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు ఉన్న స్నేహితులు దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన ఆ స్నేహితులు చాలా మంది వచ్చి ఉంటారు కదా. వ్యభిచారం వల్ల కావచ్చు, లేకపోతే వాడికి ఉన్న స్నేహితులు ఎలాంటి స్నేహితులు, ఎటువంటి స్నేహ బంధాలు, రైడింగ్లకి వెళ్దాం రారా అని చెప్పి పిలుచుకెళ్ళి ఉండొచ్చు. ఎలాంటి స్నేహితులు వాళ్ళ మనస్సును పాడు చేసేసారు. వాళ్ళంతా అడ్రస్ లేదు, వాళ్ళంతా ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇంక వీటితో మనకు పని లేదు, రేపటి నుంచి మనల్ని అడుగుతాడు లేనిపోయింది ఎందుకని అని చెప్పి వాళ్ళ దారాలు చూసుకుంటున్నారు. ఇక మనోడి దగ్గరికి ఎవరో రావట్లే. అప్పటి వరకు నువ్వంటే ప్రాణుడా, నీకోసం ప్రాణాలు ఇస్తాం, నిన్నెవరు అనేది అని చెప్పి అని అన్నవాడు ఇప్పుడు వరకు తర్వాత డబ్బులు అయిపోయినాక ఏం చేస్తున్నారంటే వామో వీడి దగ్గరికి వెళ్తే మనల్ని డబ్బులు అడుగుతుంది. మరి అప్పుడు ప్రాణం అన్నావుగా, నీకోసం ఏదైనా చేస్తానన్నావుగా, అప్పుడు అంటాంలే. వాడి దగ్గర
అవసరం ఉంది, వాడి దగ్గర డబ్బులు ఉంది, నా దగ్గర అవసరం ఉంది, అవసరాన్ని తీర్చగలిగే సామర్థ్యం వాడికి ఉంది కాబట్టి అనాలి. ఎన్నెన్నో డైలాగులు వస్తాయి, కానీ నిజ జీవితంలో అవన్నీ కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడంట. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు. అయ్యే నువ్వు తప్పు చేస్తున్నావు, దీనివల్ల నీకు నష్టం వస్తుంది, నీ ఆలోచనలో పొరపాట్లోని నువ్వు చేసేది మంచిది కాదు అని చెప్పినప్పుడు వాడి హృదయం గాయం అవుతుంది. ఒక నీతిమంతుడు మనసును గాయం చేస్తాడు. వాడు క్షేమంగా ఉండాలనుకున్నప్పుడు వాడిని గాయం చేస్తాడు, వాడి ఆలోచనలు అడ్డగిస్తాడు. దీనివల్ల బ్రేకులు పడాలి, ఇదిగో నీ ఆలోచనలో బ్రేకులు పడాలి, దీనివల్ల నీకు నష్టం వస్తుంది, నేను హెచ్చరించేవాడు అన్నాడా? అలా హెచ్చరించేవాళ్ళు లేరు ఈ చిన్న కుమారుడికి. తన ఆస్తినంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకుని మొత్తానికి నష్టం తెచ్చుకున్నాడు. విశాలమైన మార్గం నాకెప్పుడూ చెప్పకూడదు, నా ఇష్టం నాది, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను అని చెప్పి కొంతమంది స్టేటస్లు పెడతా ఉంటారు, దిక్కులేని. తర్వాత దిక్కెక్కడుందో కూడా తెలియదు, ఎటు పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నామో తెలియదు. నా ఇష్టం నాది, ఈ రోజుకు నేను హ్యాపీగా ఉండాలి. ఎక్కడ హ్యాపీ? దేనిలో ఉంది హ్యాపీ? నువ్వు నీ జీవితంను సరి చేసుకోవడంలో ఉంది. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఖర్చు పెట్టడంలో లేదు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎంజాయ్ చేయటంలో లేదు, నీ బ్రతుకును మార్చుకోవటంలో ఉంది. దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే చివరికి ఇదిగో 15-16లో చూడండి, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను. అప్పటి వరకు మనోడు మద్యంతో నింపుకున్నాడు, వేశ్యలతో గడిపాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటి? నా ఇష్టం అని అన్నాడు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ పొట్టు అని రాశాడు, పందులు ఏంటంటో మీకు తెలియదేం కాదు. అంటే వాడి బుద్ధి ఎలాంటిది? ఇదిగో పందులు మనం అసహించుకుని చి అని అనుకునే పరిస్థితుల్ని వాడు తెచ్చుకునే పరిస్థితులను తెచ్చుకుంటున్నాడు. వాడు నా ఇష్టం అని చెప్పి, నాకెవరు చెప్పకూడదని చెప్పి వాడు ఎట్లాంటి పరిస్థితులకి వెళ్తున్నాడు? పందులు తినే ఆ వేస్ట్ పదార్థాలు తినడానికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు తన వాక్యంలో రాయించి ఉంచిన ఇదిగో ఇది నాశనమునకు పోవు మార్గం అని చెప్పినప్పుడు ఏంటి నాశనానికి పోయే మార్గం? నా ఇష్టం నాది, నా తలంపులేమో నావి, నాకెవరో చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడనే ఒక సామెత. కానీ చెప్పేవాడు నా చెడిపోతే వాడిని ఏమనాలి? తండ్రి చెప్పేవాడు ఉన్నాడు, తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, మరి ఏమనాలి? వాడి జీవితానికి వాడే ఉత్తరవాది. చెప్పేవాడు లేకపోతే చెడిపోతాడంట. వారికి ఆధారం లేదు, పెద్దలు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఇది క్రమం అని చెప్పేవాళ్ళు లేరు. వాడి చివరికి ఏమైంది? నాశనానికి నడిపించబడుతున్నాడు. ఈ విశాలమైన మార్గం ఇది చాలా ఎటు చూసినా విశాలంగా ఉంటది వాడికి, కానీ దారి మాత్రం చిన్నగా ఉంటది. అది జీవ మార్గం, విశాలమైన మార్గం. ఇదిగో దారిటో తెలియదు, అంత బాగుంది అన్నట్టు కనబడుతుంది. అబ్బా ఏమి ఎంజాయ్, తినము తాగుము సుఖించుము అని చెప్పి ఎంజాయ్ చేశాడు. చివరికి గోతులోకి వెళ్ళే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. మనొక యవనస్తుడు వాడికి సువార్త చెప్తే తీసుకున్నాడు, విన్నాడు. అలాగే కొన్నాళ్ళు గడిచింది. అయ్యా మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళు, దేవుని మాటలు విను, మార్పు చెందాలి అని చెప్పానంటే
వెళ్తానన్నా, వెళ్తాలే. చివరికి వాడు డ్రగ్స్కి ఎడిట్ అయిపోయాడంట. ఒకనొక రోజు నేను నడుచుకుంటూ వస్తుంటే వాడి ఫోటో బ్యానర్ మీద కనబడుతుంది. ఏంటంటే వాడికి చెప్పేవాడు ఉన్నాడు, అయినా సరే వినలేదు. సువార్త అందింది, అయినా సరే వినలేదు. వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళలేదు, విశాలమైన ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇరుకుగా ఉన్నది నిన్ను ఖండిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది, నువ్వు మార్చుకోవాల్సిన విషయాలు నీకు బోధిస్తుంది. వాటిని విడిచిపెట్టి నా ఇష్టం, నేను డ్రగ్స్ కావాలి, నాకు మందు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి నాకు బండి కావాలి. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు, తను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎడువవుతున్నారు కుర్రవాళ్ళు, యవనస్తులు. నా ఇష్టం నాది, నన్ను అడ్డగిస్తే నేను బ్రతకను అని బెదిరిస్తారు తల్లిదండ్రులను. అయితే దానివల్ల వచ్చే ఫలము ఇదిగో మరణానికి తీసుకువెళ్తుంది, అది నాశనానికి నడిపిస్తుంది. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నీకు గద్దించేవాడు లేకపోతే, ఖండించేవాడు లేకపోతే, బుద్ధి చెప్పేవాడు లేకపోతే, నీకు క్రమం నడిపించేవాడు లేకపోతే నాశనం అని వాక్యం చెప్తుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? నాకు అవసరం లేదు, నా ఇష్టం నాది. దేవుని వాక్యం ఇదిగో హెచ్చరిస్తుంది. దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పాడు, దానిని వినలేదు. అవ్వ ఆదాములకి ఇదిగో ఈ పండును మీరు తినొద్దు అని క్రమం పెట్టాడు, మీరు హ్యాపీగా ఉండండి అన్నాడు. కానీ క్రమం పెట్టాడు, ఆ క్రమాన్ని అతిక్రమించారు, ఆ మాటను అతిక్రమించారు. వాళ్ళ ఇష్టం వాళ్ళదన్నట్టుగా అపవాది మాటలు విని వాళ్ళ జీవితాన్ని చిన్నాభరణం చేసుకున్నారు, చిందరబందర చేసుకున్నారు. దేవునికి స్థానం లేకుండా పోయింది, దేవునికి వాళ్ళకి సంబంధం లేకుండా తెగిపోయింది. దేవుని తొడ మీద కూర్చోబెట్టుకుని మాట్లాడేవాడు గెంటేసాడంట. అప్పుడు వరకు తోటలో కాయలన్నీ కోసుకుని తినేవాళ్ళు. దేవుడి ప్రేమను ఎప్పుడైతే అపార్థం చేసుకునే నా ఇష్టం నాదన్నాడో, పండు కాదు కదా టెంకి కూడా గతి లేకుండా పోయాడు. జాగ్రత్త సుమ, దేవుని యొక్క క్రమాన్ని మీరితే హెచ్చరించి 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 హఠాత్తుగా మరణం వస్తుందంట. ఇది నాశనం, ఇది నాశనం, ఇది నాశనం అని దేవుని వాక్యం చెప్తున్నా సరే దానిని వినని వాడు దాని ఫలాన్ని చూస్తాడు, భూమి మీద అనుభవిస్తాడు, చనిపోయినాక నరకంలో కూడా అనుభవించాల్సిన పరిస్థితి. అలా ఉండకూడదని దేవుడు మరొక్కసారి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశాలమైన మార్గం అది నాశనానికి నడిపిస్తుంది. ఆదికాండం 34:1. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఎక్కడికి వెళ్ళిందంట? దేశపు కుమార్తెలను చూడడానికి. ఎలా వెళ్ళాలి? ఏంటి క్రమం ఏంటి? ఒక స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు నియమిస్తే ఈమెంటంటే ఒంటరిగా వెళ్ళింది. అప్పుడు తండ్రి చెప్పుంటాడు, ఇదిగో అమ్మా ఒక్కదాని తాగు, నానా నేను ఏంటనుకుంటున్నా, మీ అందరి మధ్యలో నేను పెరిగిన ముద్దుల కూతుర్ని, నేను మొగరాయిని, నేను ఏదైనా చేస్తా, నాకు చాలా జ్ఞానం ఉంది, డోంట్ వరీ డాడీ. ఎన్ని కథలు అల్లిందో ఆ దేశపు కుమార్తెను చూడడానికి. ఏం చూడాలి అక్కడ వెళ్ళి? ఏం చూడాలి? ఎలా చూడండి, ఎలా ఉండాలి, వాళ్ళు ఎట్లాంటి బట్టలు డ్రెస్సింగ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా మేకప్లు వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగ ముసుగులు వేసుకుంటున్నారు, ఎన్ని నువ్వు చూడాలా? నాశనమునకు పోవు ద్వారం,
విశాలంగా నన్ను అడ్డం చెప్పొద్దు, నేను వెళ్తా, నేను వెళ్ళి చూసి వస్తా. మళ్ళీ మళ్ళీ రాంగా డాడీ, ఇల్లు చూసి వస్తా. అన్నలు ఉన్నారు కదా, మా అన్నలు తీసుకెళ్తే బాగుంటుంది కదా, వాళ్ళందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. లేదు లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తే ఎంజాయ్, వాళ్ళందరూ వస్తే నన్ను మళ్ళీ ఎట్టాగుండు, అటు కాదు ఇటు కాదు అని చెప్పి అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అంటారు. నేను ఒక్కదాన్ని వెళ్తే ఇటైనా వెళ్ళొచ్చు. విశాలమైన మార్గం. తర్వాత ఏం జరిగింది? దాని ఫలితం 2వ వచనం చూడండి. ఆ దేశపు నేలిన హివీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అమ్మగారు చక్కగా నా ఇష్టం నాది, డోంట్ వరీ డాడీ, నేను వెళ్ళొస్తాను అంది. తీరా చూస్తే అవమానపరచబడింది. ఆమె విశాలంగా నా ఇష్టం నాది అని అన్నది. అక్కడికి వెళ్ళినాక అవమానం వచ్చిందంట. ఎందుకని? క్రమాన్ని కోరుకోలేదు, చెప్పిన దాన్ని అంగీకరించలేదు, తోడుని కోరుకోలేదు. నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు చెప్పేదేంటి? తన జీవితంలో తన శీలాన్ని పోగొట్టుకుంది, తన యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంది. మన దేశంలో చూస్తే ఆడపిల్ల పుడితే అందరిలో 10 మంది మగపిల్లల్లో ఒక్క ఆడపిల్ల పుడితే ఎంత గారాబంగా చూసుకుంటారు, ఎంత ముద్దుగా చూసుకుంటారు, అసలు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు. అంత ప్రాణంగా చూసుకున్న ఆ చెల్లెలు అవమానపరచబడింది, శీలం చెరిపివేయబడింది, తన జీవితం నాశనం అయిపోయింది. ఎందుకని? తన ఇష్టమే, తన ఇష్టం చొప్పునే వెళ్ళింది. తన ఇష్టం కాని వాటిని జరిగించడానికి తన కోరికే, తన ఆలోచనే నడిపించింది. ఇది నాశనానికి పోవు మార్గం. దీని నుంచి పోయేవాడివైతే నువ్వు జాగ్రత్త పడు. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నీ బ్రతుకు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు దానిని నువ్వు నాకు కాదని చెప్పానంటే తర్వాత తాట తీసే రోజులు వస్తాయి. నీ బ్రతుకు నాశనమయ్యే రోజులు వస్తాయి. నాశనానికి పోవు మార్గం అని అంటున్నాడు. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నాశనానికి వెళ్తున్నావని. నువ్వు క్రమానికి లోవట్లేదా, నువ్వు నాశనానికి వెళ్తున్నావు అని హెచ్చరిస్తుంది. అది నాశనానికి నడిపించే మార్గం. నాశనానికి వెళ్ళి నువ్వేం సంపాదించుకుంటావు? ఆమె వెళ్ళింది ఆ దేశపు కుమార్తెను చూడటం కాదు కదా, ఇక తన ముఖం తాను చూసుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేది. ఇక ఎవరికి చూపించడానికి కూడా సిగ్గుకరంగా ఉంది. నా ఇష్టం నాది అనుకుంది. తర్వాత ఏమవుతుంది? ఇక ఎక్కడ ఇష్టం కనబడదు, ఇక జీవితంలో కనబడదు. ఇంకెప్పుడైనా అంటదా ఆ మాట? లాగి పెట్టి కొట్టినాక కానీ తెలియదు. అయ్యి జీవితం నాశనమైనాక కానీ ఆ మాటల యొక్క అర్థం ఏంటో తెలియదు. ముందుగా చెప్తే అర్థం కాదు. ఒకడు బండిని బాగా స్పీడ్గా నడుపుతున్నాడు. వాడి కోసం ఏం చేశారంటే ఊర్లో స్పీడ్ బ్రేకర్లు వేసారు. ప్రత్యేకంగా వాడి కోసమే వేసారు. ఎందుకనంటే ఆడు మనుషులు ఉండారా, చిన్నపిల్లలు ఉండారా, ముసలాళ్ళు ఉండారా, ఏం చూసే పని లేదు. లేపుతా 70 అంతే. అక్కడ మలుపులు ఉన్నాయా ఏమి చూడటం. బండిని బర్రని అరిపించి మనుషులందరినీ భయపెడుతున్నాడు. ఇది గిట్ట కాదు, వీడికి చెప్పినా అర్థం చేసుకోవట్లేదని స్పీడ్ బ్రేకర్లు వేసారు. స్పీడ్ బ్రేకర్లు వేసిన అట్టాగే పోతున్నాడు. చివరికి ఏం చేసాడంటే ఆడు వెళ్ళి పోలు గుద్దుకున్నాడు. కాలు చేతులు ఎరిగినాయి. ఇప్పుడు టైర్ కుంటుతాయి అక్కడికి. ఇప్పుడు కూడా బతుకు మారలే. ఒక్కొక్కరికి చెప్తే మార్చుకుంటాడు, ఒకడు కొట్టి చెప్తే మార్చుకుంటాడు, ఒకడు పోయే వరకు అర్థం కాదు. ఈ 3 రకాలు ఉంటారు.
నువ్వే రకమో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకరికి చెప్తాయా, ఇదిగో దీనివల్ల ఇలాంటి నష్టం వస్తుందని వివరించి చెప్తే అర్థం చేసుకుంటారు. ఒకడు అంటాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటానని అంటాడు. మళ్ళీ అలాగే వెళ్తా ఉంటాడు. ఏదో దెబ్బ తగులుద్ది, అరే అన్న చెప్పాడు కదా, ఆ అక్క చెప్పింది కదా, ఇలాగ నడపకుండా ఉంటే నాకు ఈ నష్టం జరిగి ఉండేది కాదు అని ఆలోచించుకుంటాడు. ఆ ఆలోచించుకుని మరలా అలాగ చేయకుండా తాను పొందిన నష్టాన్ని పక్కనోడికి చెప్తాడు. నా కాలు ఇరిగిందిరా, దీనివల్ల నేను ఇట్లాగ నష్టపోయాను, ముందుగానే అన్నోళ్ళు చెప్పారు, అక్కోళ్ళు చెప్పారు, పెద్దలు చెప్పారు, అది నాకు మంచిది కాదని చెప్పారు, నేను వాళ్ళ మాట వినలేదు, నా కాళ్ళు చేతులు విరగొట్టుకున్నా. వాడు ఎట్లా అంటాడంటే, అబ్బాయి సొబ్బాయి ఇచ్చి సొక్కాది బన్నీ తీసి బన్నీ లోపల వేసుకున్నాడు. అంత ఏం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు. అబ్బాయి సొబ్బాయి ఇచ్చి లోపల బన్నీలో వేసుకోవడం ఏంటి, మొత్తం గాలిపోయింది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం. ఒకడేమో బండి బర్రం అవుతాడు, ఒకడేమో అమ్మాయి సమాయిలు ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పొట్టంతా కాలిపోయింది, తాటు ఊడింది. అందరూ చూసి నవ్వేలాగా చేసుకుంటాడు. ఏంటంటే నా ఇష్టం నాది, అడిగి చెప్తే అర్థం కాదు, దెబ్బ తగిలినా అర్థం కాదు. చివరికి ఏంటంటే పోయే వరకు వాడి బతుకు మారదు. కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడు ఏమన్నాడంటే, నాశనమునకు పోవు మార్గం వీడు పోయేది కాక పక్కనోళ్ళు కూడా పోగొడతాడు, పక్కనోళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఇట్లాంటి గలీజు మంద దేవుని వాక్యం సెలవిస్తుంది, అది నాశనమునకు పోవు మార్గం. నువ్వు మాత్రమే కాదు, నీ పక్కనున్న వాళ్ళను కూడా నాశనం చేస్తున్నావు. జాగ్రత్త. ఈమె తన జీవితంలో ఇక ఎవ్వరికి దీవెనకరంగా లేకుండా పోయింది, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. హ్యాపీ, ఎంజాయ్ చేయాలి డాడీ, ఒక్కదాన్నే వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ కాస్త జరిగింది, తన జీవితం కాస్త నాశనం అయింది. ఇప్పుడు ఎంజాయ్ అంటది. ఇలాగ వెళ్ళి వారి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కోట్ల కొలదిగా, యవనస్తులుగా, పెద్దవాళ్ళు, వారి హృదయాలు ఎటు తోస్తే అటు చేసేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. జాగ్రత్త, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తన జీవితంలో నష్టాన్ని తెచ్చుకుంది. దానివల్ల అన్నలు హంతకులైపోయారు. షిమ్యోను, లేవి అని వాడు ఊరి మీద పడి కత్తేసుకుని నరికేస్తారు. మా చెల్లెల్ని పాడు చేస్తారా అని చెప్పి వాళ్ళ నాన్న, అయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయండిరా, మందే తప్పు, వెళ్ళకూడదన్నా సరే ఆ అమ్మాయి వెళ్ళింది, వద్దన్నా సరే ఆగలేదు, చేసేది ఏముంది, ఆ కర్మ అనుభవించింది అని తండ్రి నచ్చ చెప్పినా సరే అన్నలు ఆగల. అన్నలు కూడా మళ్ళీ మంచి నాశనానికి తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దానికి లోబడటం మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 26 చూడు, 26, 14, 16. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. చూడండి, తన ఆలోచనలో కలిగినది ఏంటంటే, 12 మందిలో యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఉన్నారు. ఆ 12 మంది
దేవుణ్ణి వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తు బోధలు పెట్టున్నారు, యేసుక్రీస్తు ఏది చేయమంటే అది చేస్తున్నారు, ఆహారం పెట్టమంటే ఆహారం పెడుతున్నారు, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టమంటే ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అయితే ఇస్కరియోతు యూదా అనేవాడు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు అనుకుంటున్నది వీడి చెవిన పడింది. ఎప్పటికప్పుడే ఈయన మాటలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈయనేంటి ఇంత క్రమం చెప్తున్నాడు, ఈయనేంటి దేవుడు అంటున్నాడు, ఈయనేంటి పరిశుద్ధత అంటున్నాడు, ఈయనేంటి మార్పు చెందాలంటున్నాడు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడే కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? ఏమంటున్నాడు? ఈయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? వాళ్ళు అన్నారు 30 వెండి నాణ్యాలు ఇస్తాం. 30 వెండి నాణ్యాలు ఇస్తే తీసుకుని వచ్చి ఈయన ఎప్పుడు అప్పచెప్తామని యేసుప్రభుని ముద్దు పెట్టి అప్పచెప్పాడు. బా ఎంత చక్కగా ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టి చక్కగా నిన్ను నాశనం చేస్తా, ఐ లవ్ యూ చెప్తా అని నువ్వు మా నాశనానికి అప్పగిస్తా. అన్నం పెట్టినాడు కదా, పిలిచిన వాడు కాదా, నాశనములో ఉన్నప్పుడు నిన్ను ఏర్పరచుకుని రా అని పిలిచిన వాడు కాదా, నిన్ను జీవ మార్గానికి తీసుకుని వెళ్ళాలని చెప్పి పిలిచిన వాడు కాదా? కానీ నీ నాశనాన్ని కోరుకుంటాను నేను. నువ్వు నాకు అన్నం పెట్టు, నువ్వు నాకు మేలు చెయ్యి, కానీ నేనేమంటానంటే నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని నేను ఎదురు చూస్తా. ఎందుకంటే నాకు కావాల్సిందేంటి? డబ్బు. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, అది విశాల మార్గం. నేను డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, ఎలాగైనా అర్థం చెప్పకుండా సంపాదించవచ్చు. దాని అంతటనే కూర్చుకుని అదంతా కూర్చుకున్నాడు. 30 వెండి నాణ్యాలు వచ్చినాయి, తర్వాత ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు ఎవడో ఉపయోగపడతాయి? డబ్బులు బాగా సంపాదించుకుంటున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు, వేరొక ప్రాణాన్ని అప్పగించడానికే ఇష్టపడ్డాడు, వేరొకరిని మర్డర్ చేయడానికే ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నమ్మాడండి, నమ్మి సొమ్ము సంచి చేతికిచ్చాడు, కానీ నమ్మకాన్ని ద్రోహంగా మార్చాడు. అమ్ముకున్నాడు, నమ్మకాన్ని అమ్ముకున్నాడు, శిష్యత్వాన్ని అనుమానించేలా చేశాడు. ఛీ, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేలాగా ప్రశ్నించేలాగా చేసుకున్నాడు. తన జీవితంలో ఎవ్వరికి అడ్రస్ లేకుండా పోయాడు. ఉరు పెట్టుకుని కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చినాయంట. ఏంటి? డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చని తను నీతిమంతుల్ని అమ్ముకున్నాడు. నీతిమంతుల్ని అప్పగించడానికి, కట్టేయటానికి, కొట్టడానికి, అప్పగించడానికి డబ్బులు తీసుకున్నాడు. తర్వాత కొడుతున్నప్పుడు అయ్యో నేను నీతిమంతులను అప్పగించేనే, ఈ డబ్బులు నాకు వద్దానని చెప్పానంటే వీటితో మేమేం చేసుకోం, నువ్వే తీసుకో, మాకు అవసరం లేదు. ఏం చేయాలో తెలియక ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. నాశనమునకు పోవు ద్వారం అది విశాలంగా ఉంటుంది, ఎటైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ నీకు చెప్పేవాళ్ళు లేకపోతే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీవు అలా చేయకూడదు, ఇది క్రమం కాదు. చెప్పినప్పుడు దానిని అంగీకరించే మనసు లేదు. చివరికి ఉరిపెట్టుకునే ఫలితాన్ని తెచ్చుకున్నాడు. ఆమెమో క్యారెక్టర్ను బాగొట్టుకుంది, ఆయనేమో పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు, ఈయనేమో ఉరిపెట్టుకుని చచ్చిపోయేటట్టుగా వచ్చాడు. ఎందుకని? నా ఇష్టం, ఎటైనా సంపాదించవచ్చు, ఏమైనా చెయ్యి, మంచిగా డబ్బులు సంపాదించు. అది నువ్వు చేసే దాంట్లో నీతి ఉందా? దేవుడు ఇష్టపడతాడా? దేవుడిని నువ్వు సంతోష పెట్టగలవా? ఇది నాశనమునకు పోవు మార్గం, విశాలమైన మార్గం. అయితే ఇరుకు ద్వారం ఉంది,
అది ఎలా ఉంటుందంటే లూకాసు వార్త 15:18 చూడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి, తను చేసిన పాపమును తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు. తను ఏదైతే అతిక్రమించాడో, ఎక్కడైతే దారి తప్పిపోయాడో, ఎక్కడైతే తాను దేవునికి విరోధంగా చేశాడో, తండ్రి మాట వినకుండా ఎక్కడైతే తొలగిపోయాడో అక్కడికి వచ్చి ఎదిగో తండ్రిని అడుగుతున్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని. ఏమన్నాడు? ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. నేను ఇక నీ కుమారుని అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు. ఎలాగెళ్తున్నాడంట? ఆ అర్హతే నాకు లేదని దీన మనసుతో వెళ్తున్నాడు. వెళ్ళి గొడవలకి వెళ్తున్నాడు. నువ్వు ఎందుకు నన్ను వెళ్ళిపోనిచ్చావు? నేను నీ కొడుకును కాదా? నువ్వు నన్ను ఎందుకు వెళ్ళనిచ్చావు? నీ వల్లే నాకు నా జీవితం ఎట్లా నాశనం అయిపోయింది. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపోయా, నువ్వు పంచవడాన్ని బట్టే నేను వెళ్ళిపోయా, నేను అడిగితే నువ్వు ఇవ్వాలా అని అనలే. కొంతమంది ఇక్కడ అడుగుతారు, అతికి తెలివితేటలు, అది వారి యొక్క స్వభావం. కానీ దేవుడు వాక్యం ఎలా చెప్తుందంటే, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాను, నీకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేస్తున్నా అని, నేను నీ కుమారుడుగా ఉండటానికి యోగ్యత లేదు, నన్ను క్షమించవా? నా బ్రతుకును మార్చుకుంటాను, నేను నీ కూలి వాళ్ళు ఒకరిగా నన్ను పెట్టుకుంటావా? అప్పుడు తండ్రి క్షమిస్తున్నాడు, తండ్రి చేర్చుకుంటున్నాడు. అరే కొడుకు బ్రతికాడురా, చచ్చిపోయి బతికాడురా, తప్పిపోయి వచ్చాడురా, చెయ్యండి రా విందులు, కొట్టండి రా వాయిద్యాలు, ఎంత పండగ, ఎంత సంతోషం. ఒక దీనత్వంలో నుంచి కొడుకు పుడితే, తన యొక్క తప్పును తెలుసుకుంటే ఇలాంటి విందులు జరుగుతాయి, ఇలాంటి ఐక్యత జరుగుతుంది, ఇలాంటి క్రమం ఏర్పడుతుంది. వాళ్ళందరూ ఎంజాయ్, వాళ్ళంతా తింటున్నారు. పరలోకంలో జరిగేది కూడా ఇది. ఒక పాపి మారు మనస్సు పొందితే, తన పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటే, ప్రభువా నేను పాపం చేశాను, నేను విశాల మార్గానికి వెళ్ళి చాలా తప్పులు చేశాను, నీకు విరోధంగా నేను తప్పు చేశాను, పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించవా అని మోకాళ్ళ మీద పడి ప్రభువుని దీన మనస్సుతో అడిగితే, తండ్రిని అడగడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా తండ్రి ఏమంటాడో, తండ్రి నెట్టేస్తాడేమో, వాళ్ళందరూ చీదరించుకుంటారేమో, వాళ్ళందరూ ముందు తక్కువ వాడిని అయిపోతానేమో, వాళ్ళందరూ నన్ను అలాగా ఇలాగా అంటారేమో. ఇక ఏం మాట్లాడట్లే, ఈయన వచ్చి అలాగా చెప్తాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడని ఆయన చాలా సంతోషపడతాడు. తన దాసులను పిలిచి, ప్రశస్త వస్త్రాలు తీసుకొచ్చి తొడగట్రా, నా కుమారుడు వచ్చాడు. నేను అంటాను, అంతకు ముందు ఉన్న దానికంటే, తండ్రితో ఉన్నప్పుడు పరిస్థితుల కంటే ఇప్పుడు మరి ఎక్కువ ప్రేమ పెరిగింది, ఇప్పుడు మరి ఎక్కువ గౌరవం పెరిగింది, ఇప్పుడు మరి ఎక్కువ సంతోషం పెరిగింది. నా కొడుకు మారాడు, నా కొడుకు మరలా దేవుని వైపు తిరిగాడు, నా దగ్గరికి వచ్చాడు, తన తప్పు తెలుసుకున్నాడు, ఇకెన్నడూ అని చేయను. ఒకవేళ అలా గనక ఒప్పుకోక ఉంటే నేను మరలా అలాగే చేస్తానని, నువ్వు ఏది చేసినా నువ్వు అలాగే చేస్తా, నువ్వు అక్కడి నుంచి వచ్చేసి నువ్వు నన్ను పంపించకపోతే నేను అలాగ చేసేవాడిని కాదు, ఆ డబ్బులన్నీ అయిపోయాయి కాదు అని చెప్పి వచ్చాడు అనుకో. ఒకవేళ మరలా వస్తాడు, మరలా డబ్బులు కొన్ని సంపాదించుకుంటాడు, మళ్ళీ అడుగుతాడు, వాటిలోంచి మరలా తీసుకెళ్ళిపో. అంటే వాడి బ్రతుకు మారదని దాంట్లో అర్థం. అది
కానీ ఒప్పుకున్నాడంటే ఇక మరలా నేను అట్లా చేయను, అసలు నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు అర్హత లేదయ్యా అని తను తాను ఏ స్థితిలోకి దిగజారిపోయాడో తను తాను గ్రహించుకున్నాడు. ఇది విశాలము మార్గము నుంచి ఇరుకు మార్గమునకు దారి. ఇదేంటంటే ఇక్కడ క్రమం ఉంటుంది, ఇక్కడ పరలోకం ఉంటుంది, ఇక్కడ విందు ఉంటుంది, కానీ క్రమం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఐక్యత ఉంటుంది, దేవునితో కలిసి నడిచే విధానాలు ఉంటాయి. మనం కూడా వాక్యం అయ్యా మనం చర్చికి వెళ్దాం రామనంటే పిల్లలకు చెప్తే రారు, మాకు పని ఉంది, లేకపోతే మాకు ఫ్రెండ్స్ వచ్చారు, మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, మాకు ఫంక్షన్ ఉంది, ఏదేదో చెప్తాం. కొంచెం పరిస్థితులు బాగోలేదంటే చర్చి మానేస్తాం. కానీ ఏదో ఒక కారణాలు చెప్పి వాళ్ళు విశాలమైన మార్గాన్ని ఎదుర్కొంటారు. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవునితో నేను గడపాలి, దేవుని వాక్యమును నేను అనుభవించాలి, దేవుని ప్రజలతో నా సమాధానాన్ని నేను అనుభవించాలని ఆ ఇరుకు మార్గం దేవుని సన్నిధిలో ఆ వాక్య క్రమాన్ని నేను పొందుకోవాలని ఆ సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నా దోషంలో నేను ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే మాట్లాడతామో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినాడు, ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి ఎప్పుడు క్షమిస్తాడంట? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడే, మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడే. నేను చర్చికి వెళ్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, ఏదైనా చేస్తా, కానీ నీ పాపం ఒప్పుకున్నావా? నీ పాపం ఏదో నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు. ఆయన బలవంతం చేసేవాడు కాదు, బలవంతంగా హృదయంలోకి రాడు, బలవంతంగా పరలోకానికి తీసుకెళ్ళాడు. నీకే ఛాన్స్. ఇదిగో ఇది నాశనానికి పోయే మార్గం, ఇదిగో ఇది మంచి మార్గం. ఈ రెండింటిలో ఏది అనుకుంటావో నీ ముందు పెడుతున్నా, నువ్వు ఏది చేస్తావో నీ ఇష్టం. బ్రతుకు మార్చుకుంటావా, ఇరుకు ద్వారంలోకి వస్తావా, నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, ఖచ్చితంగా మంచి మార్గం నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ తోడు ఉంటాడు, ఆయన నిన్ను నడిపించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ నా ఇష్టం నాదంటే అక్కడ నీకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నువ్వు ఒక్కడవే కొట్టుమిట్టాడుతూ ఏమంటదంటే చెప్పులో పడ్డ గుడితలో పడ్డ ఎలకలాగా అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. ఎవడు నీకు సహాయం రాడు. ఎందుకంటే నీకు క్రమం చెప్పేవాళ్ళు ఉండరు కదా, వాళ్ళ మాట నువ్వు అంగీకరించవు కదా, వాళ్ళు నిన్ను ఒప్పుకోనిది వాళ్ళు క్షమించరు కాబట్టి, నువ్వు ఒప్పుకోవు కాబట్టి వాళ్ళు నిన్ను క్షమించరు కాబట్టి. క్షమించే రకాలు 2 రకాలు ఉంటాయి, అంతేనా? క్షమించడం 2 రకాలు. ఆయన క్షమించి శిలువలో క్షమించి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, అయ్యో వీళ్ళని క్షమించమన్నాడు. మరి వాళ్ళందరినీ క్షమించమని మరి అందరూ పరలోకానికి వెళ్తారా? వెళ్తారా? అంటే వాళ్ళని క్షమించి విడిచిపెట్టడం వేరు, వాళ్ళంతట వాళ్ళు క్షమాపణ అడగటం అది పరలోకానికి దారితీసే మార్గం. ఇది ఇరుకు మార్గం. పాపమును ఒప్పుకోవటానికి గట్స్ కావాలి, దమ్ము కావాలి. నేను తప్పు చేశాను, నేను ఇలాగా నీకు విరోధంగా పాపం చేశానని చెప్పటానికి గట్స్ కావాలి. అది ఒప్పుకోలేని వాడు దేవునికి దూరంగా ఉంటాడు. వాడు దేవుడు క్షమించడని కూడా చెప్తున్నాడు. 10వ వచనంలో చూస్తే అక్కడ కింద చదువు. నేనేం పాపం చేయలేదు, నాకేం లేదు. దేవుణ్ణి అబద్ధికునిగా చేయువారు మగుదుమో, ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన ఒప్పుకోకపోతే క్షమించడు,
క్షమించకపోగా మనం ఆయన్నే అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు ఈ బాధ? ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచి నన్ను క్షమించు, నా పాపం